మేడం చెప్పండి, మహారాష్ట్రకు సంబంధించి అమరావతిలో 108 మందిని, దాదాపు ఒక్కరు కాదు ఇద్దరు కాదు, 108 మంది అమ్మాయిలను ట్రాప్ చేసి లవ్ చేసి వాళ్ళని వెంబడబడి నగ్నంగా వీడియోలు తీస్తూ బయటపడడం జరిగింది. ఇప్పుడు న్యూస్లో మొత్తం కూడా హల్చల్గా మారింది. అసలు ఏం చేయాలి అలాంటి వ్యక్తిని? అసలు అది కరెక్టేనా లేకపోతే ఆరోపణ ఇంకేమైనా? అంటే ఇప్పుడు మహారాష్ట్రలోనే ఈ చిత్ర విచిత్రాలన్నీ వస్తున్నాయి. అవును, ఇవాళ దేశంలో ఎక్కడా లేవు అని కాదు. మొన్న చూస్తే పూనాలో ఒక మాజీ ఎయిర్ ఫోర్స్ ఎంప్లాయీ నకిలీ బాబా అవతారం ఎత్తి చాలామంది యువతులతోటి శృంగారం నడిపాడు. దాని ఫోటోలు కూడా తీసి, అంటే అతని దగ్గర స్టోర్ అయి ఉన్నాయి దాదాపు 150 వీడియోలు ఉన్నాయి ఆయన దగ్గర, ఆయన పెన్ డ్రైవ్లో. వాళ్ళందరూ ఏంటి, మంత్రించిన తేనె ఇంకోటి ఏంటో కొనుక్కుని వెళ్తారు. ఆయన అమ్ముతాడు, నా దగ్గర మహిమలు ఉన్నాయి అని చెప్పి అమ్ముతుంటే ఆయన దగ్గరికి వస్తున్నారు వీళ్ళు. ఆ వచ్చిన వాళ్ళని ఈయన వశపరుచుకొని నీ నీ భర్తకో నీ పిల్లలకో ఎవరు మంచి జరగాలి అంటే, వాళ్ళకి తెలుసు వాళ్ళ దాకా వచ్చారు అంటే వాళ్ళ ఇంట్లో ఏదో కష్టం ఉంటేనే వస్తారు, మామూలుగా అయితే రారు కదా, నువ్వు చాలా కష్టాల్లో ఉన్నావు అని. ఇది ఒక మైండ్ గేమ్ ఆడతారనమాట. జస్ట్ కొంచెం సైకాలజీ తెలిస్తే చాలు ఇట్లాంటిది ఆడుకోవచ్చు. చెప్పి వాళ్ళని మాయ చేసి వాళ్ళని నువ్వు భక్తి మార్గంలోనే ఈయన ఏదో అంటారే, ఈయన సొంత పైత్యాలు కూడా పనిగానిచ్చుకుంటున్నాడు ఈ పెద్ద మనిషి. అలా ఎంతోమంది మహిళలు, వాళ్ళల్లో మైనర్లు కూడా ఉన్నారు అని చెప్పి వచ్చింది. అది అయిపోయిన తర్వాత నిన్న TCSది వచ్చింది, ఇవాళ ఇది వచ్చింది. అసలు ఇప్పుడు ఈ మూడింటిని మనం లింక్ చేసి చూస్తే, మొదటగా బయటకు వచ్చింది అతను హిందూ మతానికి సంబంధించిన బాబా. అవును, ఈ బాబా బయటకు వచ్చాడు. దాంట్లో సాక్షాత్తు ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ కూడా దాంట్లో ఉంది. అది అయిపోయిన తర్వాత నాసిక్ది బయటకు వచ్చింది. నాసిక్ది అయిపోయిన తర్వాత ఇవాళ ఇది వచ్చింది. ఇది 108 మంది ఆడపిల్లల్ని ఒక అబ్బాయి చెయ్యడము అనేది, ఈ 108 మంది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు, అతని వయసు ఎంత, ఒక్కొక్క అమ్మాయిని ట్రాప్లోకి దింపాలి అంటే అట్లీస్ట్ కనీసం ఒక వారం రోజులన్నా పడుతుంది కదా. ఇప్పుడు ఏ అమ్మాయినైనా ఐ లవ్ యూ అనగానే వీడు అనగానే అమ్మాయి వచ్చేసి వీడితోటి చెప్పలేదు, పూనా దాకా వచ్చి, లేదు అంటే బొంబాయి దాకా వచ్చేసి వాడితోటి ఆ అమ్మాయి నగ్న వీడియోలు వీడు తీసేంత అవకాశం ఒక వారం రోజుల్లో రాదు కదా. కొంచెం టైం తీసుకుంటారు కదా ఎవరైనా. మరి ఈ టైం తీసుకునే గ్యాప్ ప్రకారం చూస్తే వాడు చూస్తే చాలా చిన్నోళ్ళ ఉన్నాడు, ఇంకా మీసాలు కూడా సరిగ్గా వచ్చినట్లేమో. వాడు 108 మంది అమ్మాయిలు అంటే వీడు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నట్టు, ఒక్కొక్క అమ్మాయికి ఎంత సమయం కేటాయించినట్లు, ఈ రకంగా చూస్తే కొంచెం అనుమానాస్పదంగా ఉంది ఈ కేసు కూడా. ఎందుకంటే ఈ బాబా దానికేమో అన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ విషయంలో సోషల్ మీడియాలో ఒక దుమారం రేగిందంటే మీరు నమ్మచ్చు. చాలా అన్పాపులర్ అయిపోయింది అక్కడ. ఆ ఏరియాలో ఉన్న హిందూ ఆ భక్త సమాజం అంతా ఒక్కసారిగా నోరెళ్ళబెట్టింది. వీళ్ళంతా ఏంటంటే నిన్నటిదాకా మా మతం చాలా గొప్పది అని చెప్పి వాళ్ళు నిజంగా నమ్మిన భక్తులు ఉంటారు. పాపం భక్తులది ఎప్పుడు తప్పు ఉండదండి. ఈ భక్తులకి లీడర్ అని చెప్పుకుంటారే, వాళ్ళు అసలైన నేరస్తులు. ఈ బాబాలో లేకపోతే సన్యాసులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు చేసే అరాచకాలకి అమాయకంగా వచ్చే భక్తులు బలైపోతూ ఉంటారు. అందుకని దాని నుంచి మనం దృష్టి మరల్చడానికి ఈ 2 కేసుల్ని తీసుకొచ్చారా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కేసు ఖచ్చితంగా మనం ఇది గనక నిజంగా జరిగితే గనక 108 మంది ఆడపిల్లలు, అందులో మేజర్లు మైనర్లు రకరకాల వాళ్ళు ఉన్నారు, జరిగితే గనక ఇది ఒక F10 ఫైల్స్ కింద చెప్పుకోవచ్చు. అవును, రైట్. ఇదేం చిన్న విషయం కాదు, ఆషామాషి వ్యవహారం కాదు, మనం నవ్వినంత ఈజీ కాదు ఇది. కాకపోతే డౌట్ ఎందుకు వస్తుంది,
అసలు ఓ చిన్న కుర్రాడు వాడి దగ్గరున్న వనరులేంటి, ఆర్థిక వనరులేంటి, వాడి దగ్గరున్న సాంకేతిక పరిజ్ఞానం ఎంత, అసలు ఇప్పుడు వీడు ఆ అమ్మాయితోటి సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియో తీయడానికి ఇంకొకడు ఉండాలి కదా. లేదు గోడకే అమర్చి పెట్టాడు అంటే వీడు ఒక రూమ్ మెయింటైన్ చేస్తున్నట్టు ఉండాలి కదా, ఉంటేనే కదా వీడికి అవన్నీ పెట్టగలిగేది. ఈ అమ్మాయి వెళ్ళిన తర్వాత పెడతానంటే అమ్మాయి ఊరుకోదు కదా, ఎంత చిన్నపిల్లైనా ఎంత పెద్ద పిల్లైనా. అందుకని ఎందుకో కొంచెం ఇది చాలా తకరారుగా అనిపిస్తుంది ఈ కేసులన్నీ కూడా. అంటే ఏ విధంగా చూస్తారు అసలు ముఖ్యంగా? నేను ఏ విధంగా అంటే ఇట్లాంటివి జరగవు అని చెప్పను, కానీ ఒక వ్యక్తి వల్ల జరగవు. ఇది ఒక ముఠాగా చేస్తే గానీ అయ్యే పనులు కాదు ఇవి. ఎందుకంటే మళ్ళీ ఈ 108 మందిలో ఎవరన్నా జారిపోతున్నారేమో, ఎవరన్నా కంప్లైంట్ ఇస్తారేమో. 108 మంది అచ్చు వీళ్ళు చెప్తే వినేవాళ్ళే ఉండరు కదా, ఎక్కడో ఒకళ్ళు నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు తలగరేస్తే ఏంటి పరిస్థితి, వాళ్ళని కట్టడి చేయటం ఎట్లా, ఇట్లాంటివన్నీ చూడటానికి కూడా ఒక గ్రూప్ ఉండాలి కదా. ఇది ఒక గ్రూప్ యాక్టివిటీ మాత్రమే చేయగలదు 108 మందిని. అంటే ఓ 2-3తోటో వ్యవహారాలు నడిపారు, లవ్ జిహాద్ చేశారు, లేకపోతే హిందూ మతంలో ఉన్న అమ్మాయిల్ని కావాలని చెరబట్టారు, లేదు వాళ్ళ మీద కక్ష కొద్దీ మతం పేరుతో చేశారు అనటానికి ఓ 2నో, ఓ 3నో, 5నో, 10 మందినో చేయగలుగుతారు. అంతేగా 108 మందిని ఎట్లా చేయగలుగుతారు? అది మొదటి డౌటు. రెండో డౌట్ ఏంటి అంటే అసలు మరి ఇప్పుడు వీడొక్కడే ఎలా దొరికాడు? ఇప్పుడు అతను పోలీస్ కస్టడీకి తీసుకున్నారు, అతను ఎవరో ఒకళ్ళ పేర్లు చెప్పాలి. ఎవరో ఒకళ్ళు లేకుండా మటుకు 108 మంది జరగదండి, ఇది బండ గుర్తు. మరి ఎవరిని చెప్తాడు ఏంటో చూడాలి. నేను అందుకే ఇవన్నీ కొంచెం ప్రాక్టికల్గా జరిగేవా జరగనవా ఇవన్నీ చూసి నేను ఆలోచించే నేను మాట్లాడుతున్నా, అనాలోచితంగా అయితే మాట్లాడట్లా. ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఆ బ్యాడ్ నేమ్ వచ్చింది కాబట్టి వాళ్ళు దాని గురించి ఎక్కువ మాట్లాడుకోకూడదు కాబట్టి ఇప్పుడు విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది చూసారు ఒక వారం 10 రోజులు ఆ బాబా గురించి, ఆ నకిలీ బాబా గురించి. అందుకోసం ఫేస్ సేవ్ చేసుకోవటానికి అక్కడ ప్రభుత్వం కూడా వాళ్ళదే కాబట్టి ఈ 2 కేసుల్ని వీళ్ళు ఈ విధంగా అస్సలు నిప్పులేందే పొగరాదు, దీన్ని వీళ్ళు మ్యాగ్నిఫై చేసి చూపిస్తున్నారేమో, నేనైతే ఆ విధంగా చూస్తున్నాను. ఏది ఏమైనా ఆ 2 కేసుల్లో ఏ విధంగా పరిష్కారం చేస్తారో చూస్తే అసలు జరిగిందేంటో కూడా అర్థమవుతుంది మనకి. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అవుతుంది ఫస్ట్, తర్వాత ఛార్జ్ షీట్ వేస్తారు. ఈ ఎఫ్ఐఆర్కి ఛార్జ్ షీట్కి మధ్యలో ఇతన్ని విచారిస్తారు. ఒట్టిగా విచారిస్తే సరిపోదు, ఛార్జ్ షీట్ వేయాలంటే ఆధారాలు కూడా ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఒక ఎలిగేషన్ మనం పెట్టామంటే దానికి ఆధారం ఉండాలి ఖచ్చితంగా. పోలీసులకైనా సరే ఒక పోలీసు నేను ఇలా అనుకున్నానండి అని ఛార్జ్ షీట్ వేస్తే కుదరదు, కోర్టు మొట్టికాయలు వేస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక అభియోగం మోపావు నిందితుడి పైన, అనుమానితుడి పైన అంటే దానికి సంబంధించిన సాక్ష్యాలు కావాలి. ఇప్పుడు మన ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ మొత్తం కూడా ఎవిడెన్స్ మీదనే ఆధారపడి ఉంది. ఎవిడెన్స్ లేకుండా ఏమీ చేయలేరు. మరి ఏం చెప్తారో చూద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.